హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందండి. జలుబు ఫీవర్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టమైంది కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ చేశాను. సో ఇవాళ అయితే నేను ప్రోటీన్ రిచ్ అండ్ కాల్షియం రిచ్ 2 ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఒకటి రాగి ఇడ్లీ, 2 జొన్న దోశ అండి. సో రాగి ఇడ్లీలో మీకు అందరికీ తెలుసు, రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండి. ఇంకా మినపప్పు ప్రోటీన్ రిచ్, అలాగే జొన్న దోశలో జొన్నలు అంటే ప్రోటీన్ కదండి. సో ప్రోటీన్ దోశ అనుకోవచ్చు దీన్ని. సో మనం ఈ 2 ఐటమ్స్ కోసం మినపప్పు ఇంకా రాగులు జొన్నలు అనేవి నానబెట్టుకున్నానండి. మినపప్పు 1 కప్ తీసుకుంటే జొన్నలు 2 కప్స్ తీసుకోవాలండి. అదే రాగి ఇడ్లీకి అయితే 1 కప్ మినపప్పు, 1 కప్ రాగులు, ఇంకా 1 కప్ ఇడ్లీ రవ్వ. సో ఇడ్లీ రవ్వ నేను పిండి రుబ్బిన తర్వాత నానబెడతాను కదండి. సో ముందైతే మనం 4 అవర్స్ ముందుగానే ఈ మినపప్పు, రాగులు, జొన్నలు మూడింటిని శుభ్రంగా కడుక్కోవాలండి. 1-2 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకుని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత నేను శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. నేను మీకు తెలిసి పొట్టు మినపప్పుని ఎక్కువగా వాడుతుంటాను, ఎందుకంటే ఇది పొట్టు ఉంటుంది కాబట్టి ఇది మంచిది హెల్త్కి అని చెప్పి నేను ఇదే వాడతానండి. సో ఇది మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కూడా నేను కడిగేసుకుని నానబెట్టుకున్నానండి 1 కప్పు. సో నేను ఇడ్లీకి ఇంకా దోశలకి 2 కలిపి పప్పు నానబెట్టుకున్నానండి. నాకు తెలుసు కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు చూసుకొని నానబెట్టుకోండి. సో కొంతమంది అయితే ఇడ్లీ పిండిలోకి రాగి పిండి మిక్స్ చేసుకుని వాడుకుంటారండి రాగి ఇడ్లీ కోసం. కానీ నేనైతే ఇలా రాగుల్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం హైజీనిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదండి. సో బయట పిండి ఎలా ఉంటుంది మనకి తెలియదు కదండి. అందువల్లనే నేను ఇంట్లోనే రాగి పిండిని ఇలాగ రాగుల్ని నానబెట్టి రెడీ చేసుకుంటాను అనమాట. సో చాలామంది అయితే పిండి దాంట్లో మిక్స్ చేసుకుంటారు. సో ఇలాగ గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం బయటే ఉంచుతానండి. నేను ఎంత అవసరమైతే అంత బయట పెట్టుకుంటాను. తర్వాత జొన్న దోశ కోసం కూడా నేను పిండి అనేది మినపప్పు ఇంకా జొన్నలు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి. సో దాన్ని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో ఇడ్లీ పిండి నెక్స్ట్ డేకి చూడండి ఫర్మెంట్ అయ్యి ఎలా పొంగిందో. సో దీన్ని మనం ఇడ్లీలుగా వేసేసుకుందాము. దానికోసం నేను ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నానండి. తర్వాత ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట. సో ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం ఈజీగా వస్తాయి మనకి. సో ఆయిల్ అప్లై చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ మనం అందరూ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగా ఇడ్లీ వేసేసుకొని ఆవిరి పెట్టేసుకున్నానండి. సో తర్వాత మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పంజీగా మనకి నార్మల్ ఇడ్లీ ఎలా అయితే ఉంటుందో అలానే రాగి ఇడ్లీలు కూడా వస్తాయండి. మనం యాక్చువల్గా ఇడ్లీలకి అయితే 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేస్తాం కదండి. సో దీనికి 1 కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్ రాగులు, 1 కప్ మినపప్పు 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మనం వేసుకున్నాం కదండి. సో దానివల్ల సాఫ్ట్గా మనకి నార్మల్ ఇడ్లీ ఎలా అయితే ఉందో అదే టేస్ట్లో మనకి కాల్షియం రిచ్ ఇడ్లీ అయితే రాగి ఇడ్లీ మనకి రెడీ అయిపోతుందండి. సో ఇది ఏ చట్నీతో అయినా బాగానే ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీగా నార్మల్ ఇడ్లీలానే ఉంది. ఇది మనం ఏ చట్నీతో అయినా తినొచ్చండి. టమాటా చట్నీ, వేరుశనగ చట్నీ ఏదైనా సరే బాగుంటుందండి. సో నేను ఆ రోజైతే పల్లీ చట్నీ చేశాను, దాంతోనే సర్వ్ చేశాను అనమాట. సో చూడండి దోశ పిండి కూడా నెక్స్ట్ డేకి ఫర్మెంట్ అయ్యి చక్కగా ఉంది కదా. సో దీన్ని కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నార్మల్ దోశల్లానే వేసేసుకోవడమేనండి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. మనకి దోశల పిండి ఎలా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ దోశల్లానే ఇది కూడా ఈజీగానే వస్తాయండి, మరీ ఇబ్బందిగా ఏమీ ఉండదు. నార్మల్గా మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా అదేవిధంగా మనకి దోశలు అయితే వచ్చేస్తాయి.
సో రైస్ అనేది మనం తక్కువ క్వాంటిటీలో యూస్ చేసాం కాబట్టి ఇది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ డైట్ చేస్తారు కదా, సో ఆ డైట్ చేసే వాళ్ళు ఇడ్లీ తినకూడదు, దోశ తినకూడదు అని కాకుండా మనం రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకుని రాగుల్ని, జొన్నల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కాల్షియం అండ్ ప్రోటీన్ అనేది పుష్కలంగా అందుతుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవే దోశలు మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే నచ్చిన వాళ్ళు ఒక కప్పు బియ్యం కూడా నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చండి. సో అలా అయితే ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మాకు వద్దు ఇలాగే ఉండాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ మినపప్పు ఇలా జొన్నలతోనూ పిండి అనేది గ్రైండ్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చండి. సో నేనైతే దోశలు రెడీ చేశాను. సో నేను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ ఏదైనా కూడా టేస్టీగానే ఉంటుందండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. సో ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.